కల్కి 2898 AD ట్రైలర్ లో చాలా డీటెయిలింగ్ పెట్టారు నాగశ్విన్ గారు. యాక్చువల్లీ ట్రైలర్ చూసాక నాగశ్విన్ బ్రిలియన్స్ మెచ్చుకోవాలనిపిస్తుంది. అశ్వత్థామ హైట్ నుండి తన క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ, క్యారెక్టర్ కి డీటెయిలింగ్, శాంబల సిటీ, భైరవ స్టోరీ, ఇలా ఒక్క షాట్ కూడా వేస్ట్ కానివ్వలేదు. ప్రతి షాట్ లో ఏదో ఒక డీటెయిలింగ్ అయితే ఉంది. ఆ డీటెయిలింగ్ చూస్తే మన పురాణాలలో ఉన్నవి యాక్యురేట్ గా ఫాలో అయ్యారైతే అనిపించింది. అట్ ద సేమ్ అది ఫ్యూచర్ లో ఏమవుతుందని ఫిక్షనలైజ్ చేసిన దాని మీద చాలా క్యూరియాసిటీ కూడా బిల్డ్ అయింది. ఫస్ట్ షాట్ కాశీ అని చూపించారు కదా, కాశీలో సవాల్ని కాలుస్తారు కదా. ఇక్కడ షాట్ లో చూసారా, ఇన్స్టెంట్ క్రిమేషన్ 500 యూనిట్స్ అని ఉంది. బుజ్జి అండ్ భైరవాలో కూడా భైరవ ఉండేది కాశీలోనే. అయితే ట్రైలర్ థీమ్ ఏంటి చూసారు కదా, సింపుల్ గా చెప్పాలంటే హోప్, అంటే సుమతి ఏకే దీపికా పదుకోన్ క్యారెక్టర్. టీజర్ లో వెన్ డార్క్నెస్ టేక్స్ ఓవర్ అని ఉంటుంది, ట్రైలర్ లో వెలుగు వచ్చే సమయం అయింది అని అంటారు. ఇక్కడ హోప్ అంటే చైల్డ్ ని క్యారీ చేసేది సుమతిని. అయితే అశ్వత్థామ కథ మీకు తెలుసు కదా, మహాభారతంలో కడుపుతో ఉన్న ఉత్తర మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారు. ఇక్కడ కంప్లీట్ సర్కిల్ ని పెట్టారు నాగశ్విన్. ఒక బిడ్డని చంపడానికి సిద్ధపడిన చిరంజీవి మళ్ళీ దానికి రిడప్షన్ లాగా ఒక బిడ్డని కాపాడడం. నాగశ్విన్ అసలు అశ్వత్థామ క్యారెక్టర్ ఆర్కే బలి రాసుకున్నారు. అండ్ ఇది పురాణాలకి యాక్యురేట్ గా రాశారు. అంతెందుకు, ట్రైలర్ లో ఫస్ట్ షాట్ మొదటి నగరం ఆఖరి నగరంగా మిగిలింది అనే సిచ్యువేషన్ లో ఒక డైలాగ్ లో చెప్పేశారు. కమింగ్ బ్యాక్, కలిపురుషుడు రోల్ ప్లే చేసేది కమల్ హాసన్. పురాణాల ప్రకారం శాంబలలో జన్మించిన కల్కి గుర్రం మీద వచ్చి కలిపురుషుడిని చంపుతారు. అయితే ఇక్కడ కల్కికి జన్మించేది సుమతి కాబట్టి అశ్వత్థామ తనని కాపాడతారు. వరల్డ్ లో రిసోర్సెస్ అయిపోయాయి, కలియుగం చివరికి వచ్చేసింది కాబట్టే అశ్వత్థామ లేస్తారు. ఆయన నుదుటి మీద ఒక మన్ ఉంటుంది. ఇక్కడతోనే స్టోరీ సింపుల్ గా ఫంక్షన్ అయిపోతుందిగా. మధ్యలో భైరవకి సంబంధం ఏంటి? భైరవ ఈ స్టోరీలో ఎలా ఫిట్ అవుతాడు? కలిని చంపేది కల్కి అయితే మరి భైరవ ఎవరు? భైరవ ఎందుకున్నట్టు? బుజ్జి ఇవన్నీ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయటం? నా మైండ్ లో వచ్చిన ఇనిషియల్ థాట్స్ అన్ని ఇవే. ఇక్కడే నాగశ్విన్ ట్రైలర్ కట్ చేసిన విధానం నాకు నచ్చింది. మనకి వదిలిన కంటెంట్ వల్ల ఆడియన్స్ కి బేసిక్ నాలెడ్జ్ అన్నిటి మీద వచ్చేసింది. బుజ్జి కార్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఆ టెక్ ఏంటి, 2898 ADలో వాడే కరెన్సీ యూనిట్స్ అని, ఆల్సో ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుందని, ఆల్సో సప్త చిరంజీవులు ఎవరు, వాళ్ళ స్టోరీలు ఏంటో కూడా తెలుసు. ఇంకా తెలియదు అనుకుంటే ముందు బ్రేక్ డౌన్స్ ఒక లింక్స్ పెడతాం, ఆ వీడియోస్ కి కంటిన్యూషన్ లో ఉంటుంది వీడియో. అశ్వత్థామ ద్వాపర యుగం నటివారు, అందుకే ట్రైలర్ మొత్తం మీరు గమనించారా, అతని ఎత్తు చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ గుడ్ దట్ నాగశ్విన్ ఆ యుగంలో క్యారెక్టర్స్ ని ఆ హైట్ కి తగ్గట్టు చూపించారు. ఇక్కడ కార్ పంచ్ చేసినప్పుడు, అందరినీ ఎదుర్కొని కొట్టినప్పుడు, భైరవ షోల్డర్ మీద చేసి లాగినప్పుడు, ఇలా రిస్ట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక ట్రైలర్ బిగినింగ్ లో చాటర్జీ క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తారు. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇంకా వెలుగు వచ్చినట్టే అని ఇంటర్ కట్ వేస్తారు. ఇక్కడే టైటిల్ కి 6000 సంవత్సరాలకి లింక్ ఉంది. 6000 - 2898 చేయండి, 3102 వస్తుంది. కృష్ణుడు భూమిని విధించిన సమయం 3102 BC. అందుకే 2898 AD తీసుకున్నారు. ఇక్కడ మూవీ మొత్తంలో ఎక్కడ ఒక్క చోట కూడా మొక్క ఉండదు, కానీ హోప్ అనగానే ఒక కొత్త చిగురుని చూపిస్తారు. అలానే అన్ని ఇంగ్లీష్ పేర్ల మధ్యలో అమ్మ అని తెలుగులో రాసుంటుంది. ఈ స్ప్లిట్ సెకండ్ లో ఒక షార్ట్ ఇన్సర్ట్ చేశారు. అశ్వత్థామ చేతిలో కాలు పెడతారు. ఈ కాలు సుమతిదా మూవీ చూసాక అర్థమవుతుంది. ట్రైలర్ మొత్తం అశ్వత్థామ వెంట రాయా ఉంటాడు. ఇందాక అనుకున్నట్టే అశ్వత్థామ పిల్లల వైపు ఎమోషనల్ గా అటాచ్ అవడం చాలా సటిల్ గా చూపిస్తున్నారు. ఇక్కడ అశ్వత్థామ ఏమంటారు, నువ్వు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టి అంటే కల్కికి జన్మిస్తున్నారు. పురాణాల ప్రకారం కల్కి పుడితే కల్కికి అశ్వత్థామ, పరశురామ వంటి చిరంజీవులు సహాయపడతారు. ఇక్కడ అశ్వత్థామ అందుకే కల్కిని కడుపులో ఉండగా కాపాడాలనుకుంటారు. నెక్స్ట్ బుజ్జి, అదే బుజ్ Z1. 1 మిలియన్ బౌంటీ వచ్చిందని మన భైరవకి చెప్తుంది. ఈ బౌంటీ షాట్ చూస్తే దీపికా పేరు సమ్ 80 అని ఉంటుంది. అది పలికితే సుమతి అనొచ్చు. పురాణాల ప్రకారం కల్కి పుట్టేది విష్ణు యశస్ అండ్ సుమతికి. నైస్ డీటెయిలింగ్ బై నాగశ్విన్. ఈ షాట్ లో ఫర్టైల్ ల్యాబ్ స్టూడెంట్ కాంప్లెక్స్ నుంచి వచ్చిన ఆమె అని ఉంటుంది. టీజర్ లో మీరు చూసినట్టయితే ఒక ల్యాబ్ స్టూడెంటే కాదు, చాలా మంది అమ్మాయిలు ల్యాబ్ లో ఒక చేంబర్ లో పెడతారు అండ్ వాళ్ళ నుండి పుట్టిన బేబీస్ ని కూడా పెడతారు. మోస్ట్లీ ఆ బేబీస్ సర్వైవ్ అవ్వరు, అందుకే సక్సెస్ఫుల్ స్పెసిమెన్ వెనకాల పడుతున్నారు రైడర్స్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, కల్కి తండ్రి విష్ణు యశస్ కదా, మరి ల్యాబ్ లో ఏ శాంపుల్ తో చేశారు? ఇది గుర్తుపెట్టుకోండి. ట్రైలర్ బిగినింగ్ షాట్ లో 6000 సంవత్సరాలు డైలాగ్ చెప్పినప్పుడు చాటర్జీ పక్కన ఉన్న కథను కొన్ని స్క్రోల్స్ ఓపెన్ చేస్తాడు. అసలు 6000 సంవత్సరాల ముందు వీళ్ళెవరు ఎగ్జిస్ట్ అయి ఉండరు. ఆ పవర్ ఇప్పుడు 6000 years బ్యాక్ ఉండేదని తెలిసింది కలికి మాత్రమే. ఇంతకీ ఆ పవర్ ఏంటి, అది మళ్ళీ వచ్చే టైం అయిందని వీళ్ళకి ఎలా అర్థమైంది? అదే స్క్రోల్స్ లో కన్వే చేస్తారని అనిపించింది. ఆల్సో ఈ స్క్రోల్స్ లో ఇంకా చాలానే ఉంటుంది, విచ్ ఇస్ నాట్ మచ్ రివీల్డ్ ఇన్ ద ట్రైలర్ అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కే కి ఈ స్క్రోల్స్ కి సంబంధం ఉండొచ్చు. వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అనే క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఎక్కడా వినలేదు. అండ్ ఆ క్వశ్చన్ అడిగిన అతన్ని చూసారా, అతను టీజర్ లో అండ్ ట్రైలర్ లో ఈ షాట్ లో ఉంటారు. అయితే కమల్ హాసన్ క్యారెక్టర్ లాస్ట్ కి భయపడకు మరో ప్రపంచం వస్తుంది అని డైలాగ్ చెప్పినప్పుడు అది చెప్పేది ఈయనకే. ఎందుకంటే ఆయన వేసుకున్న సిమిలర్ గ్లాసెస్ ఈ షాట్ లో చూడొచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, కమల్ హాసన్ అందరికీ హెడ్ అయినప్పుడు అసలు ఎక్కడ కూడా కమల్ హాసన్ స్టాచ్యూ ఎందుకుండదు? ఆల్సో కమల్ హాసన్ ఎగ్జిస్టెన్స్ కాశీ జనాలకి అట్లీస్ట్ కాంప్లెక్స్ లో వాళ్ళకైనా తెలుసా, లేక జస్ట్ ఆ హెడ్ అండ్ సైంటిస్ట్ వాళ్ళకి మాత్రమే తెలుసా? ఏమో.
అండ్ ఇంతకీ కమల్ హాసన్ గారు చెప్పిన మరో ప్రపంచం వస్తుందనే మాట ఎవరిదో తెలుసు కదా మీకు? శ్రీశ్రీ గారిది. కమల్ హాసన్ సార్ కి ట్రైలర్ మొత్తంలో ఒకటే డైలాగ్ ఇచ్చి అది కూడా శ్రీశ్రీ గారి మాటే పెట్టారు, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ మరో ప్రపంచం మీనింగ్ మీకు తెలుసు కదా, కలియుగం ఎండ్ అయిపోతే కొత్తగా మళ్ళీ ఒక యుగం రీసెట్ అవుతుంది, సత్యయుగం. ఇలా సైకిల్ స్టార్ట్ అవుతుంది. కలి యొక్క యుగం ముగించేవాడు రాకుండా కల్కిని కడుపులో ఉండగానే చంపేస్తున్నారు అనేది ట్రైలర్ కట్ వల్ల కన్వే అయింది. మరి స్టోరీ అంతా కల్కి గురించి అయితే హూస్ భైరవ, తన పేరెంట్స్ ఎవరు, తన స్టోరీ ఏంటి, తనకేమో ఫ్యాన్స్ ఉన్నారనే డైలాగ్ కూడా పెట్టారు చూసారా. కానీ భైరవ గురించి కాశీ బయట ఎలా తెలుసు? ట్రైలర్ లో భైరవ ఉండే షార్ట్స్ డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా భైరవ క్యారెక్టర్ డ్రీమ్ గురించి మాట్లాడతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ భైరవ బౌంటీ టేకప్ చేస్తాడు. అండ్ ఈ 1 మిలియన్ బౌంటీ విన్ అయ్యే ఛాన్సెస్ ఏంటో మీకు బుజ్జినే చెప్పేస్తుంది. అశ్వత్థామ జస్ట్ అడుగు వేస్తేనే చాటర్జీ స్టాచ్యూకి ఉన్న చెయ్యి పడిపోద్ది. అంత పవర్ఫుల్ ఉంటాయి అశ్వత్థామ మూవ్స్. కానీ అశ్వత్థామతో నార్మల్ హ్యూమన్ అయిన భైరవ ఎలా ఫైట్ చేస్తున్నాడు అనేది కదా మీ డౌట్. మీరు చూస్తే రైడర్స్ ఎవరు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ సూట్స్ అన్ని స్పెషల్ గా డిజైన్ అయి ఉంటాయి. ఈ రైడర్స్ వాళ్ళ సూట్స్ కి చాలా ఫీచర్స్ ఉంటాయి. లైక్ డ్యామేజ్ ని రెసిస్ట్ చేసే పవర్స్, ఇలా చాలా ఉంటాయి. వాళ్ళనే ఒక్కసారిగా 6-7 మందిని ఎత్తేస్తారు. కానీ టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ హెడ్ ఆన్ హెడ్ ఫైట్ ఉంటుంది భైరవ అండ్ అశ్వత్థామకి. ఆల్సో బుజ్జి వెళ్లే స్పీడ్ నార్మల్ స్పీడ్ కాదు. బుజ్జి జస్ట్ అలా లెఫ్ట్ లెగ్ తో తంతారు అంతే బుజ్జిని. అది ఆయన కిక్కున్న పవర్. లిటరలీ భైరవ ఇస్ గోయింగ్ అగేన్స్ట్ గాడ్. విన్ అవ్వడం సంగతి పక్కన పెట్టండి, జస్ట్ 3 పంచులు సర్వైవ్ అవడమే చాలా గొప్ప. ఇక్కడే బుజ్జి అండ్ భైరవాలో ఉన్న టెక్ స్టఫ్ వాడతాడు. టీజర్ లో భైరవ యూజ్ చేసే టెక్నాలజీ చూసారా? ఆ హోలోగ్రామ్ టెక్, ఆ ఎండు చెప్పిన వాసన వస్తుందని పట్టుకుంటాడు కదా ఒక చిన్న అబ్బాయిని, ఆ అబ్బాయి నుండి తీసుకుంటాడు. అందుకే ప్రభాస్ కి ఒక షాట్ లో వెనక మినీ షాట్స్ ఉంటాయి, అవి యాక్చువల్లీ హోలోగ్రామ్ ప్రొజెక్షన్స్. ఈ టెక్నాలజీని యూజ్ చేస్తాడు భైరవ. అశ్వత్థామని పెద్ద చైనేసి మరి పట్టుకుంటాడు. అంత పెద్ద డెబ్రీ నుండి కూడా ఆయన బయటికి వచ్చేస్తారు. అయితే పురాణాలు ఎప్పుడు చూసుకున్నా అవతారంలో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి గుర్తుపట్టేలా ఉండే సిచ్యువేషన్ ఎప్పుడు యుద్ధంతోనే మొదలవుద్ది. యుద్ధంలో ఎంతకీ ఓడిపోకుండా ఉంటే చిరంజీవులు తాము ఎదుర్కొనేది అవతారాలని రిలీజ్ అవుతారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జాంబవంతుడు కృష్ణుడి కథే. ఇక్కడ భైరవాని అన్ని వాల్స్ నుండి తోసేసినా కూడా ఎండ్ వరకు ఉంటాడు. అండ్ భైరవాస్ ఆర్క్, ఇక్కడ భైరవాస్ లవ్ ఇంట్రెస్ట్ దిశా పటాని అని చూపిస్తారు. ఈ వరల్డ్ లో అందరి గెటప్ ఒకలా ఉంటే దిశా క్యారెక్టర్ కి మాత్రం బొట్టుతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఏదో ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్ చెప్పే ఒకే ఒక్క మాట, నీకు నువ్వంటేనే ఇష్టం భైరవ అని. విచ్ ఇంటెన్స్ దాట్ భైరవ ఇస్ సెల్ఫిష్. ఎందుకంటే తను ఎప్పుడు 1 మిలియన్ యూనిట్స్ వచ్చేస్తే అప్పుడు కాంప్లెక్స్ వెళ్ళిపోదాం అని అనుకుంటాడు. ఆల్సో కాంప్లెక్స్ అన్న డ్రీమ్ లో ఒకలా ఉంటుంది, వేరస్ రియాలిటీలో కాంప్లెక్స్ ఇంకోలా ఉంటుంది. రిసోర్సెస్ అబండెంట్ ఉంటాయని ఇమాజిన్ చేసుకున్నాడు. ఎందుకంటే కాశీలో భైరవాని చూపించినప్పుడు తను తినే ఫుడ్ ఏం బాగోదు, లిటరలీ పైనాపిల్స్ అనేవి రేర్ కమోడిటీస్ అయిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. కొండగాలి అమ్ముకునే స్టేజ్ కి వచ్చేస్తారు. బ్రహ్మి క్యారెక్టర్ ఈవెన్ ఇందులో కూడా ఆక్సిజన్ మాస్క్ తోనే కనబడతారు. భైరవ క్యారెక్టర్ ఇంట్రో ఫైట్ కాశీలోనే ఉంటుంది. ఆల్రెడీ ఈ బౌంటీ హంటర్స్ ని భైరవ అండ్ బుజ్జిలో చూస్తాం. అవే ఎలివేషన్ షాట్స్ ఇక్కడ కూడా పెట్టారు. ఆల్సో ఈ బీజిఎం కూడా బుజ్జి అండ్ భైరవలోనే యూజ్ చేశారు. ముందే ఆడియన్స్ కి సట్టల్ గా ప్లాన్ చేశారు. కానీ ఇక్కడ భైరవ ఆర్క్ ఏంటి? బౌంటీ హంటర్. బుజ్జి అండ్ భైరవ ఎండింగ్ లో హాలోగ్రామ్ తీసుకొని 50K యూనిట్స్ వదులుకున్నప్పుడు సెంటిమెంటల్ నువ్వు అని అంటుంది బుజ్జి, కానీ కాదు అని కొట్టిపరేస్తాడు భైరవ. ఆల్సో ట్రైలర్ మొత్తంలో ఫన్నీగా ఉంటూ సుమతికి హాయ్ చెప్తూ నీట్ గా రైడర్స్ కి ఇచ్చేద్దాం అనుకుంటాడు. కానీ తను కడుపుతో ఉంది. కాంప్లెక్స్ కి వెళ్ళటం కోసం అంత సెల్ఫిష్ గా ఉంటాడా భైరవ? డెఫినెట్లీ నాట్. ఆ ఆర్క్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూడాలనుంది. శాంబల ప్రజల వైపు సపోర్ట్ గా ఫైట్ చేసే సిచ్యువేషన్స్ ని ఎలా రాసుకున్నారో చూడాలి. ఇక్కడ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. ప్రపంచంలో ఒకటే సైడ్, నీ సైడ్ అని తన కోసమే ఆలోచిస్తాడన్నట్టు ప్రెజెంట్ చేశారు. అండ్ మీరు గమనిస్తే కాశీలో కూడా ఆడవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు కూడా ఉంటారు. కానీ ఎందుకు కాంప్లెక్స్ వాళ్ళు ఓన్లీ శాంబల వాళ్ళని బలవంతంగా తీసుకెళ్తున్నారు ఆలోచించారా? అది కూడా కాదు, కానీ అసలు కాంప్లెక్స్ లో ఆడవాళ్ళు లేరా, లేకపోతే ఎందుకు లేరు? ఇది తెలియాలంటే మూవీ రావాల్సిందే. ఆల్సో టీజర్ లాస్ట్ లో అశ్వత్థామ స్టాఫ్ ని హీల్ చేస్తాడు భైరవ. భైరవ లాస్ట్ లో కొత్త టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నట్టు చూపించారు. ఆ టైర్ 2గా విడిపోయే భలే స్పిన్ అవుతుంది. ఆల్సో ఇంకో మెయిన్ పాయింట్, ట్రైలర్ లో బుజ్జి గురించి ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే సెపరేట్ ఎపిసోడ్స్ వదిలేరు కాబట్టి. భైరవాయికి ఉన్న ఎమోషనల్ కనెక్ట్ బుజ్జితోనే. డెఫినెట్లీ బుజ్జికి ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుందన్నారు. బుజ్జికి ఇచ్చే ప్లాట్ పాయింట్ భైరవకి ఎమోషనల్ యాంగిల్ కి యూజ్ చేస్తారు పక్కాగా. నెక్స్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసి శాంబల. బుజ్జి షిప్ ని డిస్ట్రాయ్ చేసి తీసుకెళ్లిపోతారు కదా, ఆ క్యారెక్టర్స్ ని ట్రైలర్ ఎండింగ్ లో పెట్టారు. శాంబలలోనే ఉంటుంది సుమతి. అండ్ తనని కాపాడడానికి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇక్కడ పురాణాల ప్రకారం శాంబల చాలా అడ్వాన్స్. అందుకే శాంబల ప్రజల దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. కానీ అవన్నీ మన పురాణాల్లో వాడే ఆయుధాల షేప్ లా ఉంటాయి. ఇక్కడ నాగశ్విన్ వదిలేసిన పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ లో వీళ్ళ సోర్స్ ఆఫ్ పవర్ ఏంటి, రిసోర్సెస్ అన్ని అయిపోయాయి కదా. ఆల్సో కలిపురుషుడు పవర్స్ ఏం రివీల్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు, శోభన గారు, పశుపతి గారు ఇలా చాలా మంది క్యారెక్టర్స్ ని జస్ట్ లో చూపించేశారు తప్ప వాళ్ళ గురించి ఎక్కువ రివీల్ చేయలేదు. పశుపతి మైట్ బి అ లీడర్ శాంబలలో. శోభన గారు ఈస్ బీయింగ్ షోన్ పర్ఫార్మింగ్ సమ్ డివోషనల్ స్టఫ్. రాజేంద్ర ప్రసాద్ గారు ఫేస్ మీద ఒక స్కార్ ఉంటుంది అండ్ ఆయన వెలుగు
వస్తుంది అని జరగబోయే దాన్ని రిఫర్ చేస్తున్నారు. సో ఈ క్యారెక్టర్ కి ప్రామినెన్స్ అయితే ఉంటుంది. అసలు ప్రెగ్నెన్సీతో ఉన్నది జస్ట్ దీపిక ఒకరే కాదు, చాలా మంది ఉంటారు. ఎందుకంటే టీజర్ లో దీపికతో పాటు చాలా మందిని చూపించారు. భైరవ డ్రీమ్ గురించి మాట్లాడినప్పుడు ఒక డీటెయిల్ గమనించారా? భైరవ డ్రీమ్ లో ఉన్నట్టు ఉండదు కాంప్లెక్స్. సో మొత్తం ట్రైలర్ లో యానిమల్స్ ఉండేది 2 షాట్స్ లో. ఒక షాట్ లో లైన్ ఉంటుంది, అది కూడా చాటర్జీ దగ్గర, అది అటాక్ చేసే షాట్ చూపించారు. రెండోది హార్స్. ఈ హార్స్ మీద భైరవ అండ్ హీరోయిన్ ఉంటారు అండ్ ప్లేస్ ఫుల్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటుంది. ఇందాక అనుకున్నట్టే అసలు భైరవ పేరెంట్స్ ఎవరు? ఆల్సో భైరవ ఇక్కడ వేసుకున్న కాస్ట్యూమ్స్ చూసారా? శాంబలలో మామూలుగా ఏ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు? మీరు ఇప్పటి వరకు చూసిన విజువల్స్ అన్ని గుర్తు చేసుకుంటే మీకు ఇమ్మీడియట్లీ గుర్తు వచ్చేది వైట్ కాస్ట్యూమ్స్. వెపనరీ ఇదే. కానీ అదే శాంబలలో చాలా మంది పిల్లలు అండ్ వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ అని రెడ్ కలర్ లో ఉంటాయి. ఈ డ్రీమ్ సీక్వెన్స్ అని ఏదైతే అన్నారో అందులో కూడా భైరవ కాస్ట్యూమ్స్ కలర్ అదే. అయితే కాశీలో పెరిగిన భైరవకి శాంబలలో ఉండే కాస్ట్యూమ్స్ ఎలా తెలుసు? ఎందుకంటే ఈ వరల్డ్ లో ఉండేవే తక్కువ ప్లేసెస్. ఆఫ్ సెక్టర్, వారణాసి, శాంబల కాంప్లెక్స్, ఇంతే. అంటే యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అయినా సరిపోలేదంటారా? స్టార్టింగ్ లో ప్రెగ్నెన్సీ గురించి రివీల్ చేసినప్పుడు ఒక షాట్ పెట్టారు చూసారా? అమ్మ అని రాసి చెయ్యి. అక్కడ డ్రెస్ కూడా సేమ్ ఇదే డ్రెస్ లో ఉంటుంది. భైరవ కాంప్లెక్స్ కి వెళ్ళేది రిసోర్సెస్ కోసమా ఆర్ వేరే ఏదైనా రీజన్ ఉందా? ఇది నెక్స్ట్ మేజర్ పాయింట్. నాగ్ అశ్విన్ ట్రైలర్ చాలా తెలివిగా కట్ చేశారు. ఎక్కువ డీటెయిలింగ్ పెట్టేసినా కూడా, ఎక్కువ ప్లాట్ పాయింట్స్, సబ్ పాయింట్స్ చూపించిన నార్మల్ ఆడియన్స్ ఆ వరల్డ్ కి సింక్ అవ్వలేరు. సో వరల్డ్ ని చూపిస్తూ క్యారెక్టర్స్ ని అలా చూపించి వదిలేశారు అంతే. కానీ ఇక్కడ ట్రైలర్ కట్ ఇంటెంట్ ఏంటి? ఒక హోప్. సుమతి కల్కికి జన్మిస్తే ఆ కల్కి కలిని అంతం చేస్తాడు. కానీ ట్రైలర్ కట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఒక పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ లో రాసిన ఐడియాలజీ ఏంటో తెలుసా? హీరోస్ ఆర్ నాట్ బోర్న్, దేర్ రైజ్. పుట్టుకతోనే హీరో అవ్వరు, దేర్ రైజ్ అని. భైరవ క్యారెక్టర్ ఆర్క్ ఇదే అవ్వచ్చు. సో ద డెస్టైన్డ్ వన్ గా భైరవ ఎలా మారుతాడు అనేది స్టోరీయా ఏమో మరి. ఈ పోస్టర్ డెనోట్ చేసేది అయితే మరి ఇదే. అండ్ ఐ ప్రెజ్యూమ్ దట్ భైరవకి ట్రైలర్ లో వచ్చిన ఎలివేషన్స్ చాలా చిన్నవి. సరైన ఎలివేషన్స్ ఈ రివీల్ తర్వాత ఉంటాయని అనుకోవచ్చు. నాగ్ అశ్విన్ ఈ మూవీ స్టోరీయే స్టార్ట్ చేయకముందు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ ఈవెంట్ లో ఇలా అన్నారు, ఈ మూవీ ఎండింగ్ మీరే రాయాలన్నట్టు. ఎందుకంటే ఆయన డిస్కస్ చేసేది ఐడియాలజీని. ఆ ఐడియాలజికల్ క్వశ్చన్ మనకి వేస్తారు. మన స్టాన్స్ బట్టే మనకి మూవీ కనెక్ట్ అవుతుంది. ఐడియాలజీ డిఫరెన్స్ ఎవరికి అంటారా? భైరవ అండ్ కలి. అందుకే ఈ మూవీ పాన్ వరల్డ్ అన్నారు. ఆ థీమ్స్ వరల్డ్ అంతా రిఫ్లెక్ట్ అవుతాయని కాన్ఫిడెంట్ గా ఉన్నారు నాగ్ అశ్విన్. అండ్ ఇక్కడ ట్రైలర్ కట్ లో మిస్లీడ్ చేయొచ్చు అనే పాయింట్ కూడా చాలా మంది రేస్ చేస్తున్నారు. ఎందుకంటే సుమతి జన్మిచ్చేది కల్కికి, కానీ ఆ శాంపిల్ ప్రాజెక్ట్ కే ల్యాబ్ లో చేశారు. విష్ణు యశస్ కదా కల్కికి తండ్రి. ప్రాజెక్ట్ కే ల్యాబ్ లో చేస్తే ఆ శాంపిల్ కలిది అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. మరి అశ్వత్థామ కాపాడాలి, సృష్టి ఇవన్నీ అన్నారు కదా, ఇది కూడా ఒక పాయింట్ ఉంది. అది నిజమే, కానీ షార్ట్స్ మారుతాయి. సో ఎగ్జాక్ట్లీ ఆ డైలాగ్ ఇంటెన్షన్ మారినా మారచ్చు ఆర్ ఇంటర్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు సోషల్ మీడియాలో. బట్ లెట్స్ టేక్ టు ద ట్రైలర్ పాయింట్ ఆఫ్ వ్యూ. భైరవ వాళ్ళ పేరెంట్స్ ఎవరనేది రివీల్ పక్కా బాగుంటుంది. ఆల్సో కలిపురుషుడు పవర్స్ ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ట్రైలర్ అంతా చాలా చిన్నపిల్లలు ఉన్నారు. దే ఆర్ హెల్డ్ క్యాప్టివ్. ఆల్సో కమల్ హాసన్ క్యారెక్టర్ ఏజ్ అవుతుంది. మార్టాలిటీ గురించి కూడా ఏం రివీల్ చేయలేదు. బట్ ఆ ల్యాబ్ లో వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ అయితే ఖచ్చితంగా కలికి ఫేవర్ గానే. కల్కి జన్మించడం ఆపటమా, లేక కమల్ హాసన్ క్యారెక్టర్ కి ఇంకా పవర్స్ ఇవ్వడమా అనేది మూవీలో చూడాలి. బట్ ఒక ట్రైలర్ లో ఇంటర్ప్రిటేషన్స్ రావడం వల్ల ఇట్ ఫీల్స్ వెరీ నైస్. నాకు ఈ ట్రైలర్ కట్ కి జస్టిస్ చేస్తారనే ఫీలింగ్ అయితే వచ్చింది. మీరేమంటారు? అసలు కల్కి ఎవరు? భైరవానా, లేకపోతే ఒక కొత్త క్యారెక్టర్ని పెడతారా? అలానే కలిపురుషుడు గురించి ఏమనుకుంటున్నారు? మీరు చూసిన యూనిక్ డీటెయిలింగ్ గురించి కామెంట్ చేయండి. అలానే మా వీడియో నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి.